బీసీలకు అన్యాయం చేసేందుకు అన్ని పార్టీలు కుట్ర చేస్తున్నాయని బీసీ సంఘాలు ఆరోపించాయి. ప్రభుత్వం బీసీలను అణచివేస్తుంటే రాజకీయ పార్టీలు ప్రేక్షక పాత్ర వహిస్తున్నాయని మండిపడ్డారు. కామారెడ్డి డిక్లరేషన్ హామీ ప్రకారం 55,000 కోట్ల బడ్జెట్ కేటాయించి బీసీ సబ్ ప్లాన్ అమలు చేయాలని డిమాండ్ చేశారు. గన్ పార్క్ వద్ద అమరవీరుల స్తూపం ముందు బీసీ సంఘాలు ఆందోళన చేపట్టారు. అనంతరం అసెంబ్లీ వైపు దూసుకెళ్లేందుకు యత్నించిన జేఏసీని పోలీసులు అడ్డుకున్నారు. రహదారిపై బైఠాయించి నిరసన తెలపడంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. ఈ నిరసనలో బీసీ జేఏసీ చైర్మన్ జూజూల శ్రీనివాస్, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న, పలువురు బీసీ సంఘాల నేతలు పాల్గొన్నారు. గన్ పార్క్ దగ్గర ఉన్నటువంటి నిరసనకు కామారెడ్డిలో కాంగ్రెస్ పార్టీ బీసీలకు హామీ ఇవ్వడంతో పాటు తెలంగాణ రాష్ట్రం వస్తే బీసీల బతుకులు మారుతాయని చెప్పి చాలా మంది అనుకున్నారు. ఇది 2014-15లో బీసీల కోసం 2,069 కోట్లు కేటాయించి అలా మిగిల్స్గా తిన్నది 979 కోట్లు మిగిల్స్గా తిన్నారు. ఆ తర్వాత 2015-16లో 2,173 కోట్ల రూపాయలు కేటాయించి 1,099 కోట్ల రూపాయలు మా సొమ్ము తిన్నారు ఈ రెడ్లు వెలమలు కలిసి. 2017-18లో 5,000 కోట్లు కేటాయించి 2,300 కోట్లు మా సొమ్ము తిన్నారు. ఇట్లా 2014-15 నుంచి 2023-24 వరకు 10,241 కోట్ల రూపాయల సొమ్ము మా బీసీల సొమ్ము, మా బీసీల రక్తం, మా బీసీల చెమటను దొంగతనంగా దొబ్బుక తిన్నాయి ఈ అగ్రకుల ప్రభుత్వాలన్నీ. కాబట్టి మా కోసం కేవలం బడ్జెట్లో కేటాయింపులు చేసి వాటిని ఖర్చు పెట్టకుండా డ్రామాలాడి కామారెడ్డి డిక్లరేషన్ పేరుతోని బీసీలను నయవంచన గురి చేసినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఈ గన్ పార్క్ వేదిక నుంచి హెచ్చరిస్తా ఉన్నాము. నువ్వు ఇస్తావా దిగిపోతావా, నీదేదో ఒకటి చెప్పు అంతే.